subscribe Sri Chakra TV, like and share. बोलो जगदम्बे माता की जय, जगत जननी माता की जय, श्री महालक्ष्मी माता की जय. భక్తులారా, మీకు అలాగే చరాచర జగత్తులో ఉన్న అందరికీ కూడా శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని శ్రీ చక్రాడివి ప్రార్థిస్తుంది. శ్రీ లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధన ఎలా చేయాలంటే, మీరు ముందుగా కలశానికి ఇరువైపులా పెట్టి ఉన్నటువంటి దీపాలను తీసి చక్కగా శుభ్రపరిచి గంధము పసుపు కుంకుమలతో అలంకారం చేయండి. మరి కొందరు భక్తులకు చాలా సందేహం, కలశానికి ఇరువైపులు ఉన్నటువంటి దీపాలను తీసి కడగవచ్చా అంటే కడగవచ్చు, తప్పులేదు. అఖండ దీపాన్ని మాత్రం కదిలించరాదు. మీరు దీపాలు ఎక్కడి నుంచి తీసారో అక్కడ దీపాలు పెట్టేటప్పుడు రెండు తమలపాకులు వేసి వాటిపైన దీపాలు పెట్టి ఆవు నెయ్యి దీపాల్లో వేయండి. అలాగే 3 వత్తులను తీసుకొని ఒకటిగా చేసి 3 వత్తుల్లా తయారు చేసి ఒక దీపంలో 3 వత్తులు వేయండి, ఇంకొక దీపంలో కూడా 3 వత్తులు ఇలా వేసి వెలిగించండి. ఓం సాధ్యం త్రివర్తి సంయుక్తం హన్ని నాయోజితం మయా దీపం గ్రహణ దేవేశ త్రైలోక్యం రాప భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాఘోర దివ్యర్జోదరణమోస్తుతే అని చెప్పి వెలిగించండి. ఆ వెలిగించిన తర్వాత ఆ 2 దీపాలకు కింద గంధము పసుపు కుంకుమ అక్షతలు ఒక పువ్వు వేసి చక్కగా నమస్కారం చేసుకోండి. ఆ తర్వాత ఆచమనం చేయండి. మొదటగా కుడి చేతిలో నీళ్లు పోసుకొని ఒక పళ్ళెంలో వదిలిపెట్టండి. హస్తో ప్రక్షాళ్య అన్నమాట, అంటే ఆచమనం చేసే ముందు చేయి శుభ్రంగా కడుక్కున్నామన్నమాట. ఇప్పుడు కుడి చేతిలో నీళ్లు పోసుకొని ఓం కేశవాయ స్వహ అని చెప్పి తాగండి. మళ్ళీ కుడి చేతిలో నీళ్లు పోసుకొని ఓం నారాయణాయ స్వహ అని చెప్పి తాగండి. మళ్ళీ కుడి చేతిలో నీళ్లు పోసుకొని ఓం మాధవాయ స్వహ అని చెప్పి తాగండి. మళ్ళీ కుడి చేతిలో నీళ్లు పోసుకొని ఓం గోవిందాయ నమః అని చెప్పి వదిలిపెట్టండి. 4వసారి ఓం గోవిందాయ నమః అని చెప్పి ఎందుకు వదిలిపెట్టామంటే 3 సార్లు ఆచమనం చేసినప్పుడు కుడి చెయ్యి ఎంగిలవుతుంది కదా, అందుకని చేయి శుభ్రంగా కడగాలి. ఇప్పుడు ఈ నామాలు చదవండి. ఓం విష్ణువే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షయాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః అని కేశవనామాలు చదివిన తర్వాత 3 వేళ్ళతో కొన్ని అక్షతలు తీసుకొని వాసన చూస్తూ ఓం ఉత్తిష్టంతు బుధవిషాదాః ఏతే భూమివారగాః ఏతేషాం అవరోధేన బ్రహ్మకర్మ సమారభే అని చెప్పి అక్షతలు వాసన చూసి మీ వెనక్కి పడేయండి. ఆ తర్వాత ప్రాణాయామం చేయండి. ఓం భూః, ఓం భువః, ఓం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్, ఓమాపో జ్యోతిర్సమృతం బ్రహ్మభూర్భువస్వరం. ప్రాణాయామం చేసిన తర్వాత సంకల్పం ఇలా చెప్పండి. మమ ఉపాత్త సమస్త దుర్దక్షే ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే మంగళముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్రీ శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య వాయువ్యప్రదేశే సమస్తదేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధో స్వంత ఇల్లు అయితే కనుక స్వగృహే అని చెప్పుకోండి, కిరాయి ఇల్లు అద్దె ఇల్లు అయితే కనుక వసతి గృహే అని చెప్పుకోండి. అస్మిన్ వర్తమాన వ్యవహారిక ప్రభవాది 6 సంవత్సరాణం మధ్యే చాంద్రమాణేన స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే శరదృతు ఆశ్వీయుజమాసే శుక్లపక్షే చవితి తిథౌ శుభ
విశాఖా నక్షత్రే శుభ భానువాసరే శుభ ప్రీతియోగే శుభ వణజికరణే ఏవంగుణ విశేషణావిశిష్టాయాం శుభ చవితి తిథి. అస్య యజమానస్య గోత్రోద్భవస్య శ్రీమాన్ శ్రీమతః. మీ గోత్రం చెప్పుకోండి. మొదటగా మీ పెద్దవారి పేర్లు చెప్పుకోండి. తర్వాత మీ పేర్లు, మీ పిల్లల పేర్లు కూడా చెప్పుకొని సంకల్పం ఇలా చెప్పండి. అస్మాకం మమ సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ స్వగృహే సకల శాంతి సౌఖ్యం సౌభాగ్యం సత్సంతాన ఫల ప్రసాద సిద్ధ్యర్థం మమ స్వగృహే అష్టలక్ష్మి శాశ్వత స్థిర నివాస సిద్ధ్యర్థం మమ వ్యాపారేణ ఉద్యోగేన వ్యవసాయేన దినదిన అభివృద్ధి సిద్ధ్యర్థం అఖండ అపార ధన ధాన్య వస్తు వాహన కనక అనంతకోటి లాభాల ప్రాప్తి సిద్ధ్యర్థం సర్వ రుణబాధ నివారణార్థం సర్వ రుణ ఆగమనార్థం మమ మమ కుటుంబానాం శ్రీ మహాలక్ష్మీదేవి ఆచంద్రార్కం సదా శుభవీక్షణ ప్రసాద సిద్ధ్యర్థం సదా సంపూర్ణ అనుగ్రహత కృప కరుణ కటాక్ష సకల మనోవాంఛ సిద్ధ్యర్థం మమ స్వగృహే ఆచంద్రార్కం అష్టలక్ష్మి దేవి స్థిర నివాస సిద్ధ్యర్థం శ్రీదేవి నవరాత్రి అంగత్వేన చతుర్థ దివసే శ్రీ మహాలక్ష్మీదేవి యథాశక్తి షోడశ ఉపచార పూజాం కరిష్యే అని చెప్పి అక్షతలో నీళ్లు పళ్ళెంలో వదిలిపెట్టండి. ఇప్పుడు కలశారాధన. ఒక చెంబు తీసుకోండి. దాని చుట్టూ గంధం రాసి ఒక చోట పసుపు కుంకుమ బొట్లు పెట్టండి. అలాగే ఆ చెంబులో కొద్దిగా గంధము పసుపు కుంకుమ అక్షతలు ఒక పువ్వు వేసి తగినన్ని నీళ్ళు పోయండి. ఆ చెంబులో 3 తమలపాకులు కాడలు కిందికి కొనలు పైకి వచ్చేట్లుగా వేసి ఆ చెంబుని ఎడమ అరచేయిలో పెట్టుకొని కుడి అరచేయి ఆ చెంబు పైన కప్పిపెట్టి ఈ మంత్రం చెప్పండి. ఓం కలశసముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రిత మూలే తత్రస్థో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతా కుక్షౌతసాగరా సర్వే సప్తదీపావసుంధర ఋగ్వేదోథయ సర్వేదో సామవేదో అధర్మణః అంగైశ్చ సర్వే కలశాంబసవాశ్రితా ఆకళే ఆకలిషే ఏష ధావదేవైత్రే వర్షిష్యతే ఉక్థేర్యజ్ఞేష వర్ధతే ఆపో వా ఇదుకుం సర్వం విశ్వా భూతాన్యాపః ప్రాణాపా ఆపః పశవాపోన్నమాపో అమృతమాప సమ్రాడాపో విరాళపస్రాళపశ్చందాగుశాపో జ్యోతిగుశాపో యజుగుశాప సత్యమాప సర్వాదేవత ఆపో భూర్భువసురాపవం అని చెప్పిన తర్వాత కుడి అరచెయ్యి చెంబు పైన కప్పిపెట్టి ఉన్నారు కదా, అది తీసేసి ఉంగరం వేలితో నీళ్ళలో ఓం రాయండి. ఆ తర్వాత తమలపాకులను బయటకు తీసి కాడలు పైకి కొనలు కిందికి వచ్చేట్లుగా ఆ చెంబులు వేసి గిరగిరా తిప్పుతూ ఈ శ్లోకం చెప్పండి. ఓం గంగే చమణే చేవా గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యో జలేస్మిన్ సన్నిధిం గురు కావేరీ తుంగభద్రాద కృష్ణవేణీ చ గౌతమి భాగీరథీ చ విఖ్యాత పంచగంగా ప్రకీర్తితా అని చెప్పి కలశారాధన చేసిన నీళ్లు తమలపాకుతో ముందుగా గణపతి పైన, తర్వాత కలశం పైన, తర్వాత చిత్రపటం అమ్మవారి ఫోటో పైన, తర్వాత మీ పైన, అలాగే మీరు తెచ్చిన పూజా ద్రవ్యాలపైన చల్లుతూ ఈ శ్లోకం చెప్పండి. ఓం అభైత్రువైత్రువా సర్వావస్థాగతోపివా యస్ప్రేత్ పుండరీకాక్షం సవాహిభ్యాం దర్శుచి పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష స్థల సంప్రోక్ష దేవ ఆత్మానంచ సంప్రోక్ష సర్వం సంప్రోక్ష అంటే మన పూజా స్థలం అంతా శుద్ధి అయిందన్నమాట మనతో సహా. ఇప్పుడు యథాశక్తి గణపతి పూజ
కొన్ని అక్షతలు తీసుకోండి. ఓం వక్రతున మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా అని చెప్పి అక్షతలు గణపతి పైన వేసి నమస్కారం చేసుకొని, అలాగే ఒక పువ్వుతో కొద్దిగా గంధం చల్లండి. ఆ తర్వాత పసుపు వేయండి. ఆ తర్వాత కుంకుమ కూడా వేయండి. ఆ తర్వాత స్వామివారి చుట్టూర్తా కూడా గణపతి చుట్టూర్తా కూడా పుష్పాలు పెట్టండి. తర్వాత ధూపం అగరత్తులు స్వామివారికి చూపించి దీపానికి కూడా మీరు వెలిగిస్తున్నటువంటి దీపాలకు నమస్కారం చేసుకోండి. చేసుకున్న తర్వాత గణపతికి యథాశక్తి కొద్దిగంత బెల్లం నైవేద్యంగా చూపించి స్వామివారికి హారతిచ్చి మీరు తీసుకోండి. ఏ పూజ చేసినా భక్తులారా గణపతి పూజ తర్వాతనే మిగతా భగవంతుల యొక్క పూజ. గణపతికి చక్క నమస్కారం చేసుకొని పూజ అంతా కూడా నిర్విఘ్నంగా జరిగిపోవాలని. ఇప్పుడు లక్ష్మీ అమ్మవారి యొక్క పూజ ప్రారంభం. భక్తులారా, మీ దగ్గర అమ్మవారి లక్ష్మీ అమ్మవారి యొక్క విగ్రహం ఉంటే కనుక కలశం ముందాల ఒక ప్లేట్ పెట్టి ఆ ప్లేట్లో 2 తమలపాకులు వేసి అందుపైన విగ్రహాన్ని పెట్టండి. ఇప్పుడు అక్షతలు తీసుకొని ఓం ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాంగరకలితలసద్దేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సకలమభయదాం భక్తలంబ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంపత్ప్రదాత్రీం ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మీ నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి అని చెప్పి అమ్మవారి పైన విగ్రహం ఉంటే విగ్రహం పైన లేకుండా కలశం పైన అక్షతలు వేసి నమస్కారం చేసుకొని ఆ తర్వాత మళ్ళీ అక్షతలు తీసుకోండి. ఓం క్షీరోదానపు సంభూతే కమలే కమలాలయే సుస్థిరో భవమే గేహే సురాసుర నమస్కృతే ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మీదేవి నమః నమస్కారం సమర్పయామి అని చెప్పి అక్షతలు వేయండి. మళ్ళీ భక్తులారా మరొకసారి అక్షతలు తీసుకొని ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రదాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ సాంగం సాయుధం సవాహనం సశక్తిం సపతే పుత్ర పరివార సమేతం శ్రీ మహాలక్ష్మీ నమః ఆవాహయామి స్థాపయామి పూజయామి అని చెప్పి మళ్ళీ అక్షతలు వేయండి. ఆ తర్వాత మళ్ళీ అక్షతలు తీసుకొని ఓం స్వమహవజాతవేదో లక్ష్మీమణవగామినీ యస్యాం హిరణ్యం వింధ్యయంగామశ్వం పురుషాణహం సూర్యకోటినిభస్ఫూర్తే స్ఫురదరత్నవిభూషితే సింహాసనమిదం దేవి స్వీకృత సురపూజితే ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః రత్నసింహాసనం సమర్పయామి అని చెప్పి అక్షతలు వేయండి. ఆ తర్వాత తమలపాకుతో అమ్మవారి యొక్క విగ్రహం పైన నీళ్లు చల్లుతుండని ఓం అశ్వపూర్వామృతమధ్యామస్తినాథ ప్రబోధిని శ్రేయం దేవీముపహ్వయే శ్రీర్మా దేవేర్జుషదాం శుద్ధగంగోదకమిదం సర్వమందితమీప్సితం పాపేద్భవన్నిరూపం జాగృహ్యతాం పరమేశ్వరి ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మీ నమః పాదయోః పాద్యం సమర్పయామి. ఆ తర్వాత అమ్మవారికి మరి ఒకసారి కూడా నీళ్లు చల్లుతుండని ఓం కాంసోస్మితాం హిరణ్యప్రాకారామార్ద్రాంజ్వలంతీం తృప్తాం దర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం దామిహోపహ్వయే శ్రియం శుద్ధోదకం చ పాత్రస్థం గంధపుష్పాదిమిశ్రితం అర్ఘ్యం దాస్యామి తే దేవి గృహానసురపూజితే ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మీ నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ఆ తర్వాత మళ్ళీ కూడా నీళ్లు చల్లుతూ ఓం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలిందిం శ్రియం లోకే దేవజుష్టాముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే అలక్ష్మీర్మే నశ్యదాం త్వాం వృణే శరణాగత దీనార్థ పరిత్రాణపరాయణే సర్వస్యార్తి హరే దేవి నారాయణీ నమోస్తుతే ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మీ నమః ముఖే ఆచమనీయం సమర్పయామి. ఆ తర్వాత భక్తులారా అమ్మవారి యొక్క విగ్రహాన్ని పంచామృతాలతో అంటే పాలు పెరుగు నెయ్యి తేనె పంచదార వాటితో అభిషేకం చేయండి. ఓం ఆదిత్యవర్ణే తపసోధి యాదా వనస్పతిస్తవ వృక్షోధ బిల్వ తస్య ఫలాని తపదానదంతు మాయాంతరాయాశవాయ లక్ష్మీ పయోధతి కుతో ప్రేదం శర్కరా మధు సంయుతం
పంచామృతస్నానం గృహాణ కమలాలయే ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మీ నమః పంచామృత స్నానం సమర్పయామి. ఆ తర్వాత కొబ్బరికాయ నీళ్ళతో అభిషేకం చేస్తుండండి. ఓం యా ఫలినీర్యా ఫలాపుష్పాయాశ పుష్పినీ బృహస్పతి వసూదాస్తానో ముంచంద్వగుంహసః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మీ నమః నారికెల ఫలోదక స్నానం సమర్పయామి. ఆ తర్వాత మళ్ళీ నీళ్ళతో అభిషేకం. ఓం గంగాది సర్వతీర్థేభ్య ఆహృతే రమలైర్జలై స్నానం కురుష్వ శ్రీదేవి సర్వలోకసుతోషిణి. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మీ నమః. ఇది పుణశుద్ధోదక స్నానం సమర్పయామి. భక్తులారా, పుణశుద్ధోదక స్నానం అయిన తర్వాత ఒక్కసారి తమలపాకుతో నీళ్లు చూపించి పళ్ళెంలో వదిలిపెట్టండి. ఆ తర్వాత వస్త్రం, మరి భక్తులారా చక్కగా అమ్మవారిని తుడిచి గంధము కుంకుమలతో అలంకారం చేసి మీరు ఎక్కడి నుంచి తీశారో అక్కడ పెట్టి వస్త్రం అంటే దూది ఉంటుంది కదా, దూదిని వస్త్రంలా తయారు చేసి అమ్మవారికి సమర్పించండి. ఓం ఉపైతు మాం దేవసఖ కీర్తిశ్చ మణినాసః ప్రాదుర్భూతోస్పిరాష్టేస్మిన్ కీర్తిమృద్ధిం దదాతు మే సకారరూపే సర్వేషి సర్వహంత్రీ సనాతనే సవర్ణాంచల సంయుక్తం వస్త్రయుగ్మం ధారయామి. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మీ నమః. ఇది వస్త్రోపవస్త్రార్థే యథాశక్తి కార్పాసవస్త్రం సమర్పయామి. మరి భక్తులారా, ఇక్కడ అమ్మవారికి ఇదే ఉపచారంలో మీ భక్తిని బట్టి శక్తిని బట్టి చీర సమర్పించవచ్చు, లేదా రవిక వస్త్రం, గాజులు, పువ్వులు, తాంబూలం ఇవన్నీ కూడా అమ్మవారికి సమర్పించవచ్చు. అలాగే ఉపవీతార్థే అంటే యజ్ఞోపవీతార్థే, ఇంతకుముందు మనం వస్త్రం ఏ విధంగా దూదితో చేసి వేశామో అదేవిధంగా యజ్ఞోపవీతాన్ని కూడా తయారు చేసి వేయవచ్చు. వేస్తుండని. ఓం క్షుత్పిభాసామలాం జ్యేష్ఠామలక్ష్మిరణాశయామ్యహం అభూతమసమృద్ధింజ సర్వాణ్యరమే గృహ యజ్ఞోపవీతం పరమం పవిత్రముదాపతేర్య సహజం ప్రస్తాద్ ఐషుమగ్రం పదపంచశుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు దేదః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మీ నమః. ఉపవీతార్థే అక్షతాన్ సమర్పయామి. ఆ తర్వాత భక్తులారా ఒక పువ్వుతో అమ్మవారికి గంధం చల్లుతుండండి. ఓం గంధద్వారాంధ్రాధృశాంతిపుష్టాంగ్రీషిణీ ఈశ్వరేకం సర్వభూతానాం దామిహోపహ్వే శ్రియం శ్రీగంధం చందనం దివ్యం గంధాఢ్యం సుమనోహరం విలేపనం సురశ్రేష్ఠే ప్రీత్యర్థం ప్రతిహృర్యతాం. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మీ నమః. ఇది శ్రీగంధం సమర్పయామి. ఆ తర్వాత భక్తులారా అమ్మవారికి గంధం చల్లిన తర్వాత పసుపు వేయండి. ఓం హరిద్రాచమణీయుతం దేవీ కళ్యాణదాయిని సౌభాగ్యవర్ధిని నిత్యం గృహాణ హరివల్లభే. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మీ నమః. ఇది హరిద్రాచూర్ణం సమర్పయామి. ఆ తర్వాత భక్తులారా కుంకుమ కూడా వేయండి. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మీ నమః. ఇది కుంకుమాచూర్ణం సమర్పయామి. ఆ తర్వాత భక్తులారా అమ్మవారికి ఆభరణం అంటే ఏదైనా పర్వాలేదు, ఆభరణం లేకుంటే అక్షతలైనా సరే వెయ్యండి. ఓం మనసక్కా మమాకోతిం వాచ సత్యమశీమహి పశూనాగుం రూపమన్యస్సమై శ్రీ శ్రేయతామ్యశః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మీ నమః. ఆభరణార్థే అక్షతాన్ సమర్పయామి. ఆ తర్వాత భక్తులారా ఒక మూర లేదా అరమూర అయినా సరే లేదా మామూలు పుష్పాలైనా సరే అమ్మవారికి సమర్పిస్తుండండి. ఓం కర్ధమేన ప్రదాభూత మయి సంభవ కర్ధమా శ్రియం వాసయమే గులే మాతరం పద్మమాలిని మల్లికాజాజి కుసుమై శంభకైర్వకులైస్తదా శతపత్రైశ్చ కల్హారే సర్వపుష్పాన్ ప్రతిగృహ్యతాం. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మ్యై నమః. యథాశక్తి పూలమాలాం సమర్పయామి. ఆ తర్వాత సుగంధమైనటువంటి పుష్పాలు సమర్పిస్తూ ఓం సుగంధశీతలం శుభ్రం నానాగంధ సమన్వితం ప్రీత్యర్థ తవ దేవేశ మధ్య ప్రతిగృహ్యతాం. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ
महालक्ष्मी नमः नानाविध परिमళాపత్రపుష్పాని సమర్పయామి। మరి భక్తులారా ఇప్పుడు అమ్మవారికి అర్చన వీలైతే కుంకుమార్చన చేసేవారు ఉంటే కనుక కుంకుమార్చన చేయండి, లేదా పుష్పాలు సమర్పించేవారు ఉంటే కనుక పుష్పాలు సమర్పిస్తుండండి। ఓం ఐం హ్రీం శ్రీం చంచలాయ నమః పాదో పూజయామి। ఓం ఐం హ్రీం శ్రీం చపలాయ నమః గుల్ఫో పూజయామి। ఓం ఐం హ్రీం శ్రీం కాంత్యై నమః జంఘే పూజయామి। ఓం ఐం హ్రీం శ్రీం కమలవాసిన్యై నమః ఊరు పూజయామి। ఓం ఐం హ్రీం శ్రీం లలితాయై నమః నాభిం పూజయామి। ఓం ఐం హ్రీం శ్రీం క్షమాయై నమః ఉదరం పూజయామి। ఓం ఐం హ్రీం శ్రీం గౌర్యై నమః హృదయం పూజయామి। ఓం ఐం హ్రీం శ్రీం కంబుకంఠ్యై నమః కంఠం పూజయామి। ఓం ఐం హ్రీం శ్రీం సువాసిన్యై నమః ముఖం పూజయామి। ఓం ఐం హ్రీం శ్రీం స్వర్ణకుండలాయ నమః కర్ణద్వయం పూజయామి। ఓం ఐం హ్రీం శ్రీం కుమార్యై నమః శిరః పూజయామి। ఓం ఐం హ్రీం శ్రీం యోగనిద్రాయై నమః పాదకై పూజయామి। ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మీ నమః సర్వాణ్యాంగాని పూజయామి। భక్తులారా ఇప్పటిదాకా అమ్మవారి యొక్క అంగపూజ చేశాం। ఇప్పుడు అమ్మవారి యొక్క అష్టోత్తర శతనామావళి। ఓం ఐం హ్రీం శ్రీం ప్రకృత్యై నమః। ఓం ఐం హ్రీం శ్రీం వికృత్యై నమః। ఓం ఐం హ్రీం శ్రీం విద్యాయై నమః। ఓం ఐం హ్రీం శ్రీం సర్వభూతహితప్రదాయై నమః। ఓం ఐం హ్రీం శ్రీం శ్రద్ధాయై నమః। ఓం ఐం హ్రీం శ్రీం విభూత్యై నమః। ఓం ఐం హ్రీం శ్రీం సురభ్యై నమః। ఓం ఐం హ్రీం శ్రీం పరమాత్మికాయై నమః। ఓం ఐం హ్రీం శ్రీం వాచ్యై నమః। ఓం ఐం హ్రీం శ్రీం పద్మాలయాయై నమః। ఓం ఐం హ్రీం శ్రీం పద్మాయై నమః। ఓం ఐం హ్రీం శ్రీం శుచ్యై నమః। ఓం ఐం హ్రీం శ్రీం స్వాహాయై నమః। ఓం ఐం హ్రీం శ్రీం స్వధాయై నమః। ఓం ఐం హ్రీం శ్రీం సుధాయై నమః। ఓం ఐం హ్రీం శ్రీం ధన్యాయై నమః। ఓం ఐం హ్రీం శ్రీం హిరణ్మయాయై నమః। ఓం ఐం హ్రీం శ్రీం లక్ష్మై నమః। ఓం ఐం హ్రీం శ్రీం నిత్యపుష్టాయై నమః। ఓం ఐం హ్రీం శ్రీం విభావర్త్యై నమః। ఓం ఐం హ్రీం శ్రీం ఆదిత్యై నమః। ఓం ఐం హ్రీం శ్రీం దిత్యై నమః। ఓం ఐం హ్రీం శ్రీం దీప్తాయై నమః। ఓం ఐం హ్రీం శ్రీం వసుధాయై నమః। ఓం ఐం హ్రీం శ్రీం వసుధారిణ్యై నమః। ఓం ఐం హ్రీం శ్రీం కమలాయై నమః। ఓం ఐం హ్రీం శ్రీం కాంతాయై నమః। ఓం ఐం హ్రీం శ్రీం కామాక్షై నమః। ఓం ఐం హ్రీం శ్రీం క్రోధసంభవాయై నమః। ఓం ఐం హ్రీం శ్రీం అనుగ్రహప్రదాయై నమః। ఓం ఐం హ్రీం శ్రీం బుద్ధ్యై నమః। ఓం ఐం హ్రీం శ్రీం అనఘాయై నమః। ఓం ఐం హ్రీం శ్రీం హరివల్లభాయై నమః। ఓం ఐం హ్రీం శ్రీం అశోకాయై నమః। ఓం ఐం హ్రీం శ్రీం అమృతాయై నమః। ఓం ఐం హ్రీం శ్రీం దీప్తాయై నమః। ఓం ఐం హ్రీం శ్రీం లోకశోకవినాశిన్యై నమః। ఓం ఐం హ్రీం శ్రీం ధర్మనిలయాయ నమః। ఓం ఐం హ్రీం శ్రీం కరుణాయై నమః। ఓం ఐం హ్రీం శ్రీం లోకమాత్రే నమః। ఓం ఐం హ్రీం శ్రీం పద్మప్రియాయ నమః। ఓం ఐం హ్రీం శ్రీం పద్మహస్తాయై నమః। ఓం ఐం హ్రీం శ్రీం పద్మాక్షై నమః। ఓం ఐం హ్రీం శ్రీం పద్మసుందర్యై నమః। ఓం ఐం హ్రీం శ్రీం పద్మోద్భవాయై నమః। ఓం ఐం హ్రీం శ్రీం పద్మముఖీయై నమః। ఓం ఐం హ్రీం శ్రీం పద్మనాభప్రియాయ నమః। ఓం ఐం హ్రీం శ్రీం రమాకాంతాయై నమః। ఓం ఐం హ్రీం శ్రీం పద్మమాలాధరాయై నమః। ఓం ఐం హ్రీం శ్రీం దేవ్యై నమః। ఓం ఐం హ్రీం శ్రీం పద్మిన్యై నమః। ఓం ఐం హ్రీం శ్రీం పద్మగంధిన్యై నమః। ఓం ఐం హ్రీం శ్రీం పుణ్యగంధాయై నమః। ఓం ఐం హ్రీం శ్రీం సుప్రసన్నాయై నమః। ఓం ఐం హ్రీం శ్రీం ప్రసాదాభిముఖ్యై నమః। ఓం ఐం హ్రీం శ్రీం ప్రభాయై నమః। ఓం ఐం హ్రీం శ్రీం చంద్రవదనాయై నమః। ఓం ఐం హ్రీం శ్రీం చంద్రాయై నమః। ఓం ఐం హ్రీం శ్రీం చంద్రసహోదర్యై నమః। ఓం ఐం హ్రీం శ్రీం చతుర్భుజాయై నమః। ఓం ఐం హ్రీం శ్రీం చంద్రరూపాయై నమః। ఓం ఐం హ్రీం శ్రీం ఇందిరాయై నమః। ఓం ఐం హ్రీం శ్రీం ఇందుశీతలాయై నమః। ఓం ఐం హ్రీం శ్రీం ఆహ్లాదజనన్యై నమః। ఓం ఐం హ్రీం శ్రీం పుష్ట్యై నమః। ఓం ఐం హ్రీం శ్రీం శివాయై నమః। ఓం ఐం హ్రీం శ్రీం శివకర్త్యై నమః। ఓం ఐం హ్రీం శ్రీం సత్యై నమః। ఓం ఐం హ్రీం
శ్రీం విమలాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం విశ్వజనన్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం తుష్ట్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం దారిద్ర్యనాశిన్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ప్రీతిపుష్కరిణ్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం శాంతాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం శుక్లమాల్యాంబరాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రియై నమః. ఓం ఐం హ్రీం శ్రీం భాస్కర్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం బిల్వనిలయాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం వరారోహాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం యశస్విన్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం వసుంధరాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఉదారాంగాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం హరిణ్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం హేమమాలిన్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ధనధాన్యకర్త్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం సిద్ధయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం స్త్రైణ సౌమ్యాయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శుభప్రదాయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం రూపవేశ్మగతానందాయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం వరలక్ష్మే నమః. ఓం ఐం హ్రీం శ్రీం వసుప్రదాయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శుభాయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం హిరణ్యప్రాకారాయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం సముద్రతనయాయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం జయాయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం మంగళాదేవ్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం విష్ణువక్షస్థలస్థితాయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం విష్ణుపత్న్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ప్రసన్నాక్షే నమః. ఓం ఐం హ్రీం శ్రీం నారాయణ సమాశ్రితాయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం దారిద్ర్యధ్వంసిన్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం దేవ్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం సర్వాపద్రవవారిణ్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం నవదుర్గాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం మహాకాళ్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం త్రికాలజ్ఞానసంపన్నాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం భువనేశ్వర్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం మహాలక్ష్మై నమః. నానావిధ పరిమళాపత్రపుష్పాక్షతాన్ సమర్పయామి, నమస్కారోమి. భక్తులారా, ఇప్పుడు అగరబత్తులు వెలిగించి అమ్మవారికి చూపిస్తుండండి. చిన్నగా గంట ఊపని. ఓం ఆపస్రజంత స్నిగ్ధాని చిక్లేద వసమే గృహే నిశదేవీం మాతరం శ్రియం వాసయమే కులే. ఓం వనస్పరసోద్భూత గంధార్యో గంధోత్తమమాగ్రే సర్వదేవీనాం ధూపోయం ప్రతిహుర్యదాం. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మీ నమః. ధూపమాఘరాపయామి. ఆ తర్వాత మీరు వెలిగించినటువంటి దీపాలు ఉన్నాయి కదా, కలశానికి ఇరువైపులు ఉన్నటువంటి దీపాల దగ్గర అక్షతలు పువ్వులు వేసి నమస్కారం చేసుకొని ఓం ఆర్ద్రాం పుష్కరణీం పుష్టిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ సాధ్యం త్రివర్తి సంయుక్తం మన్నినా యోజితం మయా దీపం గ్రహాణ దేవేశ త్రైలోక్యతిమ్రాపః భక్త్యాదీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాద్ ఘోరాద్ దివ్యజ్యోతిర్నమోస్తుతే. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మీ నమః. సాక్షాత్ ప్రత్యక్ష దీపం సందర్శయామి అని చెప్పి నమస్కారం చేసుకొని ఆ తర్వాత భక్తులారా ఒక తమలపాకుతో అమ్మవారికి నీళ్ళు చూపించి ఒక పళ్ళెంలో వదిలిపెట్టండి. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మీ నమః. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఆ తర్వాత అమ్మవారికి ఇష్టమైనటువంటి నైవేద్యం, మీరు శక్తితో భక్తితో చేసినటువంటి నైవేద్యం ఏదైనా సరే అమ్మవారికి చాలా చాలా ఇష్టమైనటువంటిదే. మీ భక్తితో చేసిందే అమ్మవారికి విశేషం. ఇంకా విశేషంగా చెప్పాలంటే కొబ్బరి అన్నం నైవేద్యంగా పెడితే ఇంకా మంచిదే. అలాగే పండ్లు, అలాగే కొబ్బరికాయ, ఏది వీలైతే అది అమ్మవారి దగ్గర పెట్టి నీళ్లు చల్లుతుండండి. ఓం ఆర్ద్రాం హ్యక్కరణీం యష్టిం పింగళాం పద్మమాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. ఓం గాయత్ర్యః ప్రోక్షా పరిశిచ్చా. ఓం భోర్భుస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో నః ప్రచోదయాత్. సత్యం వ్రతేన ప్రశించామి అమృతమస్తు అమృత పస్తరణమసి. 3 సార్లు నీళ్ళు చూపించిన తర్వాత అమ్మవారికి చూపిస్తుండండి. ఓం ప్రాణాయ స్వహ. ఓం అపానాయ స్వహ. ఓం వ్యానాయ స్వహ. ఓం ఉదానాయ స్వహ. ఓం సమానాయ స్వహ. ఓం బ్రహ్మణే స్వహ.
ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మీ నమః యథాశక్తి నానావిధ మధు నైవేద్యం సమర్పయామి అని చెప్పిన తర్వాత అమ్మవారికి తమలపాకుతో నీళ్లు చూపించండి లేదా ఉద్యన్నతో నీళ్లు చూపించి ఒక పళ్ళెంలో వదిలిపెట్టండి. హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మీ నమః యథాశక్తి నైవేద్యం సమర్పయామి. ఆ తర్వాత భక్తులారా 2 తమలపాకులు, 1 రూపాయి బిల్ల, 2 వక్కలు, అలాగే 1 ఖర్జూరం, అలాగే దానిపైన వీలైతే పండ్లు, అరటి పండ్లే కానీ లేదా ఇతర పండ్లు ఏదైనా సరే అమ్మవారికి సమర్పించి తాకిచ్చి ఒక పక్కాలు పెట్టేయండి. ఓం త్వమహవజాతవేదో లక్ష్మీ మడపగామిని యస్యాం హిరణ్యం ప్రభోదంగావో దాసోశ్వాన్ విందేయం పురుషాణహం. భోగే పడసకర్పూరే నాగవల్లి తలేర్తంకర్పూర్ణ చూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిఘ్రియతాం. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మీ నమః యథాశక్తి సువర్ణ దక్షిణతాంబూలాన్ని సమర్పయామి. అమ్మవారికి తాంబూలం సమర్పించిన తర్వాత అమ్మవారికి తమలపాకుతో నీళ్లు చూపించి ఒక పళ్ళెంలో వదిలిపెట్టండి. తాంబూలానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఆ తర్వాత భక్తులారా హారతి ఇవ్వండి, నిలబడండి, హారతి ఇవ్వండి గంట ఊపుతో. ఓం హిరణ్యపాత్రమధో పూర్ణం దదాతి మధువ్యాసానీతే ఏకధా బ్రహ్మణ ఉపహరతే కదైవజమానాయిస్తేజో దదాతి. సమ్రాజంచ విరాజంజాభిశ్రీర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్య ముఖే దయా మాసగం సృదామసి. సంతత శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతో నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతో. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మీ నమః దివ్యకర్పూరమంగళమః నీరాజనదీపం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అమ్మవారికి హారతి తిప్పిన తర్వాత తమలపాకుతో నీళ్లు చూపించి హారతి పైన ఒక చోట నీళ్ళ చుక్క వదిలిపెట్టేసి అమ్మవారికి చక్కగా నిదానంగా చూపెట్టండి. అమ్మవారికి చూపెట్టిన తర్వాత మీరు మీ ఇంటికి 10 అందరు కూడా హారతి తీసుకున్న తర్వాత కొన్ని పుష్పాలు అక్షతలు తీసుకోండి. ఓం మహాదేవ్యే చ విద్మహే విష్ణుపత్న్యే చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మీ నమః పాదారవిందయో దివ్య సువర్ణమంత్ర పుష్పాంజలిని సమర్పయామి అని చెప్పి అమ్మవారికి పుష్పాలక్షతలు సమర్పించండి. ఇప్పుడు భక్తులారా మళ్ళీ పుష్పాలక్షతలు తీసుకొని ముమ్మార్లు 3 సార్లు ప్రదక్షిణ చేయండి. ఓం యాని కాని పాపాని జన్మాంతర్గతాని జాతాని తాని ప్రణిషంతి ప్రక్షణం పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాప సంభవ త్రాహి మాం కృపయాదేవి శరణాగతవత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష చెప్పని రక్ష రక్ష మహాలక్ష్మి. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి అని చెప్పి అమ్మవారికి పుష్పాలక్షతలు సమర్పించండి. ఇప్పుడు భక్తులారా మగవారైతే కనుక సాష్టాంగ నమస్కారం చేసుకోండి. ఆడవాళ్ళైతే కనుక మోకాళ్ళపైనే నిలబడి శిరస్సు వంచి చక్కగా నమస్కారం చేసుకొని ఓం పురస శిరస దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాంకరాభ్యాంకర్ణాభ్యాం ప్రణామోష్టాంగం ప్రముచ్యతే. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మీ నమః సాష్టాంగ నమస్కారాన్ని సమర్పయామి. ఆ తర్వాత భక్తులారా అమ్మవారికి అక్షతలు వేస్తుండండి. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః పునఃపూజాంచ గృహ్యే చతుర్మాచ్ఛాదయామి చామరాభ్యాం వీదయామి నృత్యం దర్శయామి గీతం శ్రావయామి ఆందోళికానారోహయామి అశ్వానారోహయామి గజానారోహయామి సమస్తరాజోపచార శక్త్యోపచార భక్త్యోపచార మంత్రోపచార తంత్రోపచార యంత్రోపచార సర్వోపచార పూజాం సమర్పయామి. ఇలా అక్షంతలు వేసిన తర్వాత చెంపలు వేసుకుంటూ చెప్పండి. ఓం అపరాధ సహస్రాని క్రియంతే అహర్నిశం మయా దాసోహం ఇతి మాం మత్వా క్షమస్వ పరమేశ్వరి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వరి యత్ పూజితం మయాదేవి పరిపూర్ణం తదస్తమే. అనేన శ్రీదేవి నవరాత్రి అంగత్వేన యథాశక్తి పూజాం సర్వం శ్రీ మహాలక్ష్మీదేవి చరణార విందార అర్పణమస్తు అని చెప్తూ చేయిలో అక్షతలు కుడి చేయిలో అక్షతలు వేసుకొని ఎడమ చేత్తో నీళ్ళు పోస్తూ ఒక పళ్ళెంలో వదిలిపెట్టండి. ఓం సర్వేషాం
స్వస్తిర్భవతు ఓం సర్వేషాం శాంతిర్భవతు ఓం సర్వేషాం పూర్ణం భవతు ఓం లోకా సమస్తా సుఖినో భవంతు. భక్తులారా, ఒక లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ విషయం నచ్చితే కనుక అందరికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం లభించాలని, అందరూ ఈ పూజా విధానంగా చేసుకోవాలని అందరికీ షేర్ చేయండి. బోలో జగదంబే మాతకి జై, జగజ్జనని మాతకి జై, శ్రీ మహాలక్ష్మీ మాతకి జై. Subscribe Sri Chakra TV, like and share.